Gopal Bagaitwari, Sri Siddhivinayaka Property Developers. Happy Homes at Edilabad, Gadkesar, మరియు Hill County at Janagam. మనోడు నార్మల్గా ఫన్నీ అంటే ఇప్పుడు గొడవ పడతాడు, నామినేషన్ చేస్తాడు, మళ్ళీ ఇల్లు కలిసిపోతాడు. ఎందుకు అలాగే ఉంటాడు? అంతేనా? బయటైనా అంతే అన్న. ఇప్పుడు సమ్ ఎమోషన్స్ అనేది ఇంకా అన్కంట్రోల్డ్, అది ఎవరికైనా అంతే. ఆ టైం సిచ్యువేషన్ బట్టి ఏదో అరిచేస్తాం కానీ తర్వాత కూర్చొని థింక్ చేస్తే అది రైట్ ఆర్ రాంగ్ అనేది అప్పుడు అర్థం అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి తర్వాత సర్ది చెప్పుకోవటము, మళ్ళీ కలిసిపోవటము. సరే హర్ట్ అయ్యారంటే సారీ చెప్పటము, ఇంకా బాగా హర్ట్ అయ్యారంటే కనీసం వాళ్ళని నవ్వించడానికి ట్రై చేస్తాడే తప్ప రియల్గా అయితే అసలు యాంగర్ పర్సన్ కాదు. నామినేషన్ ప్రాసెస్లో అయినా సరే ఇది అని గట్టిగా మాట్లాడితే తప్ప అరవడు. లైక్ నువ్వు ఇది అని కన్ఫామ్గా చెప్పడు, దాన్ని సర్ది చెప్పుకుంటాడు. ఓకే డన్ చేసేసే, అవసరమైతే పక్కకి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడే మనస్తత్వంగా గొడవ పడ్డు. మన తనుజ ఇమాన్యుయల్ బాండింగ్ స్టార్టింగ్ బాగుండేది, మధ్య మధ్యలో దూరం అయిపోతుంటే నీకు ఏమైనా అనిపించిందా? ఇట్స్ ఎ గేమ్, పార్ట్ ఆఫ్ గేమే. అండ్ కొన్ని రోజులు ముందుకెళ్ళే కొద్దీ మిస్కమ్యూనికేషన్స్ అవుతాయి. ఒకళ్ళ గేమ్ ఒకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకళ్ళ ప్రయారిటీ అవ్వచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా జరగవచ్చు. సో ఆ కమ్యూనికేషన్ అనేది కన్ఫామ్గా దూరం అవుతాడు. అండ్ రీసెంట్లీ కూడా నామినేషన్ ప్రాసెస్లో నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్, ఆ బాండింగ్ ఎక్కడికి పోదు. బట్ ఆ చిన్న కమ్యూనికేషన్స్ అనేవి గ్యాప్ని దూరం చేస్తున్నాయి అంతే తప్ప వాళ్ళిద్దరు ఫుల్ బాండింగ్ అనేది చాలా హ్యాపీ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ కూడా. స్టేజ్ మీదకి వెళ్ళావు, ఎందుకు మాట్లాడలేదు? ఏం చెప్పాలనుకోలేదా? ఎందుకు సైలెంట్ ఉండిపోయావు? అది ఒక చిన్న రీజన్ అన్న. నేను 24/7 లైవ్ చూస్తాను, వన్ షాట్ కూడా మిస్ అవ్వను. లైవ్ చూస్తాను, డ్రైవింగ్లో ఉన్నా సరే సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తే ఇలా చూస్తూ ఉంటాను ఎవ్రీ టైం. అవసరమైతే కార్కి కనెక్ట్ చేసుకుని చూసుకుంటా పోతా, డ్రైవర్ని పెట్టేసుకొని. అలాంటిది నేను 24/7 లైవ్ చూస్తున్నా, నా తమ్ముడు నాతో మాట్లాడలేడు, నేను చూస్తున్నాను అంతే. బట్ ఆన్ స్టేజ్ మీదకి నేను వెళ్ళంగానే నేను ఫస్ట్ టైం సూట్ వేసా, మొన్నే నా లైఫ్ టైంలో నేను సూట్ వేసింది ఫస్ట్ టైం. సో అది నన్ను చూడంగానే స్టేజ్ మీదకి అరే అన్నా అని అనగానే అంత పెద్ద సౌండ్ బాక్సెస్లో నా తమ్ముడు వాయిస్ వినగానే గూస్ బంప్స్. 3 months తర్వాత నా తమ్ముడు నన్ను అన్న అని పిలిచాడు. లిటరల్లీ ఏడుపు ఆగల. ఆ ఏడుపు వల్ల నేను ఏం మాట్లాడలేకపోయినా తప్ప వాడికి చాలా మాట్లాడదామని ఇంకా చెప్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్కంట్రోల్డ్, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న సూట్ బాగుంది రా, ఎలా ఉన్నావు అని మాట్లాడుతుంటే ఇంకా నా నోట్లోనే మాట రాలే. ఇంకా అవినాష్ అన్నే లీడ్ తీసుకొని హ్యాండిల్ చేశాడు. సో చెప్పాల్సింది అవినాష్ అన్న హ్యాపీగా చెప్పేశాడు. నేనేంటంటే అంత పెద్ద స్క్రీన్లో నా తమ్ముడు ఎదురుగా నాకు రిప్లై ఇస్తాడు, నేను దాన్ని ఎంజాయ్ చేస్తా ఆ మైండ్లో ఉండిపోయినా తప్ప స్టక్ అయిపోయాను ఇంకా నా తమ్ముడిని చూసి లిటరలీ. అక్కడ చాలా డేస్ తర్వాత వాడు వాయిస్ విన్నా అన్న, ఆ ఫీల్ అంతే. కానీ ఏమైనా చెప్పాలనుకున్నావు కదా, ఏం చెప్పాలనుకున్నావు? నార్మల్గా గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాం అంతే. అండ్ హీస్ చాలా ఇంటెలిజెంట్ అన్న, చాలా ఇంటెలిజెంట్. అండ్ సమ్ టైమ్స్ మతి మార్పు, సంథింగ్ ట్యాగ్స్ ఇలాంటివి పడుతున్నాయి. అస్సలు కాదు. వాడు 2-3 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ని కూడా నోటెడ్గా గుర్తుంచుకుంటాడు. వాడు బ్రెయిన్ కెపాసిటీ నాకు బాగా తెలుసు. సో నేను చెప్పాల్సింది ఒకటే, నువ్వు మర్చిపోయావు అని అనుకున్న పాయింట్ని మెమరైజ్ చేసుకొని ఎవరైతే అన్నారో దాన్ని నువ్వు నేను ఇది కాదు అని నిరూపించుకో. నీ బ్రెయిన్ నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను, నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడితే నిలబడు. నీకు ఆడియన్స్ ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఫైర్ని కంటిన్యూ చేయని చెప్దామని వెళ్ళాను. యానిమల్ సినిమా సూపర్ చూపిస్తున్నావు, మధ్యలో ఎందుకని సీతమ్మ ఒకటిలో సిరిమల చెట్టు వస్తుంది, అది కొంచెం ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు, ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేయి. నువ్వు వెళ్ళిన పర్పస్ ఒకటే, నువ్వు ఎంటర్టైనర్, నీ ఎంటర్టైన్మెంట్ జనానికి నచ్చాలి. పటాసులో చేసేటప్పుడు ఎవరు నవ్వేవాళ్ళు కాదన్న. అది రిలీజ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే కానీ నవ్వాలి. స్టేజ్ మీద మేము నుంచుని అంత కష్టపడి స్కిట్ చేసినా ఎవరు నవ్వాల, బయటకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ అడగల. బట్ ఇప్పుడు లోపల ఉండి వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అది నువ్వు సక్సెస్, నువ్వు అక్కడే సక్సెస్. వాడు వెళ్ళిపోయిందే దానికోసం. నాకు నా జోక్ని, నా ఎంటర్టైన్మెంట్ ఇంకో 10 మంది ఎంజాయ్ చేస్తే చాలు అనుకున్న వాడికి ఇప్పుడు 1000 మంది ఎంజాయ్ చేస్తున్నారు. సో కప్పుతో నీకు అనవసరం, నీ టార్గెట్ ఎంటర్టైన్మెంట్ చేయటం వెళ్ళావు, అదే చేస్తున్నావు, కంటిన్యూ చేయి. బయటకు ఎవరు వస్తారు ఎవరు ఉంటారు అనేది నీకు అనవసరం. వెళ్ళిన టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకుని హ్యాపీగా రా అని చెప్దామని వెళ్ళాను. ఎన్ని మాటలు ఏమైపోయాయి అసలు మొత్తం అన్నా ఆ వర్డ్ వినంగానే లిటరల్లీ స్టక్డ్. నేను ఇలా నుంచున్నావాడిని ఇంకంతే, వాడినే చూస్తా ఉన్నా. వన్ ఆఫ్ ది ఫ్రేమ్లో చూస్తే
వంశీ ఏం మాట్లాడరా అన్నానంటే నేను వాడిని చూస్తున్నాను. నాగార్జున గారు కూడా వంశీ నువ్వేం మాట్లాడవంటే అవినాష్ అన్న పిలిచిన దాకా కూడా నేను వాడి మైండ్లోనే ఉన్నా. సో అంతగా నేను వాళ్ళు ఆ ఫీల్డ్ని ఇది చేసుకున్నా. అంటే దగ్గర పక్కన సెట్, నేను ఈ సెట్లో ఉన్నా, నా తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ ఉన్నారో లేరా అని కూడా పట్టించుకోవాలి. మర్చిపోయి ఇంక వాడినే చూస్తా ఉన్నా. అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద నేను నా తమ్ముడిని చూస్తుంటే వాడు రిప్లై ఇస్తుంటే నేను వాడిని చూడకుండా వీళ్ళతో మాట్లాడితే అయిపోయింది. ఇంకా సమ్ టైం కొంచెం తమ్ముడు అలా చూసుకో ఆ ఫీల్డ్ లో ఇంకా అలా స్టక్ అయిపోయి ఉన్నా. అంతకుమించి ఏం లేదు. బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నారా మీరు? నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను వేరే మూవీ షూట్లో ఉన్నాను. షూట్లో ఉంటే ఇంకో 4 daysలో వాడు లిటరలీ వాడికి ఫోన్లు వచ్చాయి, వెళ్దామని ఫిక్స్ అవుతున్నాడు. చాలా మందిని కనుక్కున్నాను, వెళ్తాం మంచిదా లేదా, వెళ్తే కొంచెం అప్పులు ఉన్నాయి అవి తీరుతాయి, అండ్ ఈ స్టేజ్ నుండి ఇంకో 100 మందికి తెలుస్తాను, బెటర్ ఆపర్చునిటీ కదా. అలా లాస్ట్ టైం కంటెస్టెంట్ని వాళ్ళని కొన్ని సలహాలు అడిగారు. సో ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చిన తర్వాత ఇంకో 4 daysలో నేను లోపలికి వెళ్ళిపోతాను అన్నప్పుడు నాకు చెప్పాడు, ఈ జడ్జిమెంట్ ఆ ప్రాసెస్లోనే కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ సూట్స్ ఇవన్నీ మాట్లాడుకోవాలి, వీక్లీ ఏమి పంపించాలని అవన్నీ ఏం డిస్కస్ చేయలా. నేను వెళ్తే మంచిదా కాదా ఇది ఒకటే డిస్కస్ చేశాడు. 4 days తర్వాత వెళ్తాను అన్నప్పుడు నాకు సూట్స్ కావాలి, వారం ఇన్ని పంపించాలి, ఈ బట్టలు పంపించు, నాకు బ్యాగీ ప్యాంట్లు ఇష్టం అవి పంపించు, టీ షర్ట్లు ఇష్టం అవి పంపించు, ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నేను ఎక్కడ తిరగాలి? ఇంకా నేను చేసే షూట్ కూడా డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, సారీ సార్ నేను ఎగ్జిట్ అవుతున్నాను, ప్లీజ్ ఏమనుకోకుండా, ఇది నా తమ్ముడు లైఫ్, నేను వాడి కోసం వెళ్ళాల్సిందంటే ఆయన కూడా ఆర్కే సార్ అని చెప్పేసి మిస్టర్ సెలబ్రిటీ మూవీకి చేస్తున్నాను, వెళ్ళమ్మా ఏం పర్లేదు అని చెప్పేసి నేను వచ్చేసాను. ఆ 4 days నుండి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ సెట్ లోపలికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఫోన్ చేస్తే అప్పటికి నేను షూలు అవన్నీ సర్దుతూ ఉన్నా. ఏ షూ పంపించాలి, ఏ వారం ఏవి పంపించాలి, ఇవన్నీ ఈ పనిలోనే ఉన్నానే తప్ప వాడు వెళ్ళేటప్పుడు లిటరల్లీ బాయ్ కూడా చెప్పి స్టేజ్ మీద అంత ఎమోషనల్ అయ్యా. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పే ఛాన్స్ కూడా నాకు లేదు. సో ఆ బట్టలు అవన్నీ చూసుకోవటం, ఈ పిఆర్ సెక్షన్ ఇవన్నీ మనకు అసలు తెలియని కూడా తెలియదు, ఇవేంటో కూడా తెలియదు. లిటరల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఇలా ఉంటుందా అని తెలిసే తప్ప అంతకుముందు మనకు తెలిసిందల్లా ఒకటే, ఎవడన్నా ఛాన్స్ ఇస్తే దాన్ని ప్రూవ్ చేసుకోవటం. లిటరల్ ఇప్పటికీ అదే ప్యాటర్న్లో ఉన్నాం. అన్న ఏదైనా ఛాన్స్ ఉందా, ఉంటే చెప్పండి నేను ఇది చేస్తాను, మీ దగ్గర ఉన్న అవకాశం ఉంటే చెప్పండి. ఆ ఛాన్స్ వస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి నానా కష్టాలు పడటం, ఇది ఒకటే తెలుసు. ఇన్ని ఉంటాయని తెలిస్తే అసలు వాడు వెళ్ళకపోవచ్చు, వెళ్ళుండొచ్చు, వెళ్ళినా కానీ నేను ఇదే కష్టం పడాలి. వాడు ఎంత కష్టపడుతున్నాడో నేను అంత కష్టపడితేనే అది జనానికి నేను చూపించగలను. సో దానికోసమే నిలబడ్డాను. అమ్మగారికి ముందు ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు కదా, వాళ్ళకి బిగ్ బాస్ తెలియవా? అంత లేదు. ఫస్ట్ అన్ని సీజన్స్ మా అమ్మ పిచ్చ ఫ్యాన్. అన్ని సీజన్స్ లిటరల్ యావర్ కోసం ఏడ్చిన మా అమ్మ. అవునా? యావర్ గారు శివాజీ గారితో ఒక వర్డ్ చెప్పేవాళ్ళు అప్పట్లో, అంటే నా అకౌంట్లో డబ్బులు లేవు మా అన్న కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. లిటరల్లీ మా అమ్మ మన సిచ్యువేషన్ ఏమో వాడిది, నేను వాడికి సపోర్ట్ చేస్తాను అని. అండ్ అప్పుడులో 2K ర్యాలీ ఇవన్నీ అప్పుడు మొత్తం ఫాలో అప్ అయ్యేది మా అమ్మ ఒక్కతే. మా ఇంట్లో కంటిన్యూగా టీవీ షో చూసే 1 and only person మా అమ్మ. అవునా? బిగ్ బాస్ వదలదు, ప్రో కబడ్డీ వదలదు. మా నాన్న నిద్రపోతుంటే అదిగో పట్టుకో ఇటు పట్టుకో అరుస్తూనే ఉంటుంది. మా నాన్న లేచి ఇంక ఏ ఆనాలో తెలియక దిండు తలమే పెట్టుకొని పడుకుంటాడు. సౌండ్ అన్న తగ్గించుకుంటే హ్యాండ్ నోర్పుసుకు పడుకో అని అనిద్ది. అంత పిచ్చి టీవీ అంటే. అంటే మేము టీవీలో కనపడటం స్టార్ట్ అయిన కానుండి ఇంకా ఫుల్, ఇంకా వంట చేస్తున్నా ఫోన్ అక్కడ పెట్టుకుంటుంది, చేస్తానే ఉంటుంది. లేదంటే టీవీ సౌండ్ ఫుల్గా పెట్టేసి అది వింటూ వంట చేస్తూ ఉంటుంది. అంత బాగా టీవీ షోలు బాగా అలవాటు పడింది. అంత నువ్వు చూస్తావా బిగ్ బాస్? లేదా, చాలా లిటరల్లీ లాస్ట్ టైం సీజన్, అంతకు ముందు సీజన్, అండ్ ఎవరున్న సీజన్ చూశాను, పల్లవి ప్రశాంత్ గారు ఉన్న ఈ సీజన్ చూశాను, అండ్ ఈ సీజన్ ఇంకా నా తమ్ముడు కోసం కాబట్టి తప్పదు, ఇంకా 24/7 లైవ్ చూస్తూ ఉన్నా. ఆ తర్వాత తెలుసు ఓ ఇంత ఉంటుందా దీంట్లో అని. ఇప్పుడు అర్థమైంది. ఓకే వాళ్ళు అంత కష్టపడుతుంటే బయట ఇంత సపోర్ట్ వస్తుందా, ఓకే వాళ్ళ కష్టానికి బయట ఆడియన్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారని ఈ రోజు అర్థమైంది. సంజన గారితో బాగుండే ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అన్న. మా అమ్మ నన్ను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. బికాస్ వాడిని నేను నా దగ్గర కూర్చోబెట్టుకుని వాడు తలనొప్పి వస్తే నేను ఆయిల్ పెట్టేవాడిని, షూట్కి వెళ్ళేసి అలసిపోయి వచ్చి పడుకునేవాడు.
కాళ్ళ నొప్పులు పుడుతున్నాయంటే నేను నొక్కుంటా తెల్లారులైనా కూర్చునేవాడిని. అలాంటిది నా తమ్ముడిని కూర్చోబెట్టుకొని హెడ్ మసాజ్ చేస్తాను, నా కళ్ళ ముందు నీళ్ళు తిరిగాయి. ఓకే, నా తమ్ముడిని నాతో నేను ఎలా చూసుకుంటానో అమ్మ అలా చూసుకుంటుంది, చాలు, అందుకే అంతకు మించి ఏం కావాలని లిటరలీ మా అమ్మ నాన్న ఇమ్ము నామినేషన్లో లేనప్పుడు సంజనా గారికి వేస్తారు. అవునా? మొన్న ఫోన్ చేసి ఈ వీక్ లేడు మా నామినేషన్లో అని చెప్పేసి అంటే, అయితే ఓకే సంజనా గారికి వేస్తారులే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి స్క్రీన్ షాట్ పెట్టింది మా అమ్మ నాకు, సంజనా గారికి వేసాను చూడు అని. కానీ నామినేషన్లో చాలా వారాలు లేడు. భయం లేదా మీకు? ఎందుకు భయం? నామినేషన్ ప్రాసెస్ ఒకటే బ్రో, మన ఇద్దరం హౌస్లో ఉన్నాం, నాకు నీలో ఒక క్వాలిటీ నచ్చలేదు, వీకెండ్కి వచ్చేపాటికే నాకు ఈ క్వాలిటీ నీలో నచ్చలేదు, సో మార్చుకోమని నామినేట్ చేస్తున్నాను. అది రైటా రాంగ్ అనేది ఆడియన్స్ చూసి ఓకే వాడు ఆ క్వాలిటీ చేంజ్ చేసుకుంటాడు, సపోర్ట్ చేసి ఓటేస్తే లోపల ఉంటాడు, లేదంటే బయటకు వచ్చేస్తాడు. ఇది ప్రాసెస్. సో 9 వారాలు లేదా 10 వారాలు నా తమ్ముని ఎవరో నామినేట్ చేయలేదంటే హీస్ పర్ఫెక్ట్ అనే కదా. ఒక్క పాయింట్ కూడా దొరకలేదు, అంతమందిలో ఒక్క పాయింట్ కూడా దొరకలేదంటే మైనస్ మీలో ఉన్నట్టు, వాళ్ళలో కాదు. వాడు ప్యూర్లీ అందరితో మంచిగానే ఉంటున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, బాండింగ్ ప్రకారంగా అందరూ ఎలా ఉన్నారు తను అలాగే ఉన్నాడు, అండ్ సపోర్ట్గా నిలబడ్డాడు, ఎవరన్నా బాధలో ఉంటే ఓదార్చాడు. ఎవడ గెలిచినా వాళ్ళకి వెళ్ళి అప్రిషియేషన్స్ ఇచ్చుకుంటా నా తమ్ముళ్ళు జమ్స్ అండి అన్నాడు, అంతగా నిలబడ్డాడు. ఇప్పుడు మినిమం మనం గెలవకుండా పక్కన వాళ్ళు గెలిస్తే మినిమం అన్న ఫేస్లో కనపడదు, మనకు మిస్ అయింది ఆ ఫీలింగ్ చాలా మందిలో చూస్తాం. బట్ నా తమ్ముళ్ళు అది నాకు కనపడలే. వాడు ఎంజాయ్ చేస్తాడు, ఎవడ గెలిస్తే ఏంటి వాడు గెలిచాడు, అది ఫీల్ ఎంజాయ్ చేస్తాడు. సో నాకు అది హ్యాపీయే కదా. అండ్ మోరోవర్ ఆడియన్కి కూడా అదే చాలా బాగా కనెక్ట్ అయింది కూడా. 9 వారాలు 10 వారాలు నామినేషన్ లేకుండా ఒక్కసారిగా రాగాలని ఇన్ని వారాలు మన ఎంటర్టైన్ చేసిన వాడికి ఒక ఓటేస్తే ఏమైందని చెప్పేసి అందరూ వేయటం స్టార్ట్ చేశారు. సో ఆ వీక్లో నాకు తెలిసినంత వరకు తనకి చాలా మంచి ఓట్స్ పడ్డాయి. అంటే అన్ని వీక్స్ యాక్చువల్లీ బిగ్ బాస్ చరిత్రలో అన్ని వారాలు నామినేషన్లో లేని పర్సన్ సడన్ గా నామినేషన్ వచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు లేరు. లిటరలీ ఆర్గానిక్ గా వచ్చిన కొంతమంది ఫ్యాన్స్ నాకు మెసేజెస్ అన్నా వచ్చేస్తాడన్నా, అంత ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ఇంకా బిగ్ బాస్లో అంత ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరో కనపడలేదన్నా, చూద్దాం రాకపోతే బాగుండన్నా ఇలా మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అంటే మనం అంటే పడిన కూడా వచ్చేస్తాడు చూడు మీ వాడు, ఇంకేముంది లేదు సర్దుకోండి, నాకు తెలుసు బ్రో ఎంటర్టైన్మెంట్ చేయడానికి తప్ప మీరు దేనికి, ఇలా వచ్చిన మెసేజ్ కూడా చాలా ఉన్నాయి. సో నేను జస్ట్ చూసి వదిలేసి మన ప్రయత్నం మనం చేద్దాం, ఆడియన్కి నిజంగా నచ్చితే ఉంటాడు, నచ్చలేదు అనుకో ఓకే నువ్వు నచ్చని పర్సన్ నువ్వు లోపల ఉన్నా వేస్టే, బయటకు వచ్చేసే, నేను రెండూ యాక్సెప్ట్ చేస్తా. సో అదేవిధంగా నేను చూస్తూ ఉన్నా ఓటింగ్ ఎంత వస్తుంది, ఈ రివ్యూవర్స్ చెప్పేవాళ్ళు ఎలా ఉన్నాయి, బయట ఓటింగ్ జనాలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ గమనిస్తూ కూర్చున్నా తప్ప నా సైడ్ నుండి ఆఖరి మూమెంట్లో నైట్ 12 అవుతుంది అన్నప్పుడు తప్ప నేను ఓటు వేయలే. నైట్ 12 అయిపోయి ఈ ఓటు అయిపోద్ది ఈరోజు అన్నప్పుడు అప్పుడేసి నెక్స్ట్ డే కోసం ఎదురు చూసేవాడిని. ఆ నెక్స్ట్ డే కూడా రోజంతా ఎంత ఓటింగ్ వస్తుంది ఏంటి ఎలా ఉంది బయట ఎలా ఉంది ఇవి నేను ఒక్కళ్ళని కూడా నాకు ఓటేయి నా తమ్ముడికి ఓటేయని అడగల, వెళ్ళిపోయి జనాల్లో నుంచునేవాడిని. నన్ను గుర్తుపడితే నా తమ్ముడు గురించి ఏమన్నా మాట్లాడితే అది పాజిటివ్ మాట్లాడుతున్నారు, నెగిటివ్ మాట్లాడుతున్నారు. నెగిటివ్ మాట్లాడితే ఓకే ఇలా అర్థమవుతుందేమో ఆడియన్స్కి, లేదు పాజిటివ్ మాట్లాడి ఓకే నా తమ్ముడు గురించి కొంచెం మంచిగానే ఉంది చాలు, ఈ మంచి సపోర్ట్ ఉంటే చాలు, ఇలా ఫీల్ అయ్యానే తప్ప వాడు బయటకు వచ్చినా లోపల ఉన్నా వాడు ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ ఆపదు, కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.